హాయ్ అందరికి నమస్తే. వెల్కమ్ బ్యాక్ ఫుడ్ ఏరియా తెలుగు. నేనండి మీ మురళి. ఈ ఛానల్ ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ రోజు మన వీడియోలో నేను మీకేం చేసి చూపించబోతున్నానంటే చెన్నై వెడ్డింగ్ స్టైల్లో అద్భుతమైనటువంటి దమ్ బిర్యానీ చేసి చూపించబోతున్నానండి. ఈ దమ్ బిర్యానీకి నేను 1/2 kg మటన్, 1/2 kg బాస్మతి రైస్ తో చేస్తున్నానండి. చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి ఈ బిర్యానీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియోనైతే ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసారంటే అద్భుతమైనటువంటి చెన్నై వెడ్డింగ్ స్టైల్ దమ్ బిర్యానీ మన ఇంట్లో మనం చేసేసుకోవచ్చు అన్నట్టు. అది ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక మందపాటి పాత్ర పెట్టేసుకుందాం. ఇప్పుడేం చేద్దామంటే సన్నగా తరిగిన ఉల్లి తరుగు 200 గ్రాములు వేసుకుని ఇందులోనే 100 గ్రాముల నూనె పోసుకుందాం. దీంతో పాటు 2 యాలకులు, 4 లవంగాలు, ఒక 2 తుండ్లు దాల్చిన చెక్క వేసుకుందాం. ఇప్పుడేం చేద్దామంటే సన్నటి మంట గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ విధంగా వేపుకోవడం వల్ల బిర్యానీ రంగుతో పాటు ఈ రోజు ఉదయం చేసుకుంటే రాత్రి 12-1 గంట వరకు కూడా బిర్యానీ చెడిపోకుండా ఉంటుందన్నారు. నేను చేస్తున్న ఈ మటన్ బిర్యానీలో మటన్ లో కొవ్వు ఎక్కువగా ఉన్నందువల్ల 100 గ్రాముల నూనె పోసుకున్నాను. అదే మీరు తీసుకున్న మటన్ లో కొవ్వు లేకపోతే ఒక 10 నుంచి 20 గ్రాముల నూనె ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ కి వేగిన తర్వాత ఇప్పుడేం చేద్దామంటే 5,000కి సరిపడా కొత్తిమీర వేసుకుందాం. ఈ విధంగా కొత్తిమీర వేసుకోవడం వల్ల మంచి సువాసన వస్తుందన్న. ఇప్పుడు నేను ముక్కాలు స్పూను మిరప్పొడి వేస్తున్నాను. ఈ విధంగా ఆయిల్ లో మిరప్పొడి వేయడం వల్ల బిర్యానీ మంచి రంగు వస్తుందండి. ఫుడ్ కలర్ తో పని లేదు. ఇలా వేసి చూడండి, మంచి రంగు రుచితో అద్భుతమైనటువంటి బిర్యానీ మన ఇంట్లోనే మనం చేసేసుకోవచ్చు అన్నట్టు. ఇందులో మీరు గమనించారా, మనం ఎక్కువ మసాలా లేకుండా తక్కువ మసాలాలతో ఈ బిర్యానీ తయారు చేసుకుంటున్నామండి. ఇప్పుడు ఏం చేద్దామంటే 50 గ్రాముల అల్లం, 25 గ్రాముల వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ముందు వెల్లుల్లి పేస్ట్, తర్వాత చిల్లీ పౌడర్ వేస్తే మనకి బిర్యానీ రంగు రాదండి. నేను చూపిస్తున్నా ఈ విధంగా చేసి చూడండి, మంచి రంగుతో అద్భుతమైనటువంటి బిర్యానీ చేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్ చివాసన పోయేంత వరకు ఈ విధంగా వేపేసుకొని ఈ విధంగా సన్నగా తరిగిన 200 గ్రాముల టమాటాలు ఇందులోకి వేసుకుందాం. వేసుకొని ఈ టమాటా తరుగుని కాస్త మగ్గనిద్దాం. ఈ విధంగా మగ్గిన తర్వాత ఇప్పుడేం చేద్దామంటే 5,000కి సరిపడా పుదీనా వేసుకుందాం. 2 పచ్చిమిర్చి వేసుకుందాం. టమాటాలు, పచ్చిమిర్చి మగ్గిన తర్వాత 100 గ్రాములు పెరుగు పోసుకుందాం. ఇప్పుడేం చేద్దామంటే పెరుగు, మసాలాలు అంతా బాగా కలిసే విధంగా కలిపేసుకుందాం. ఈ విధంగా కలిపేసుకొని ఇప్పుడేం చేద్దామంటే 1 స్పూను సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసుకుని బాగా కలిపేసుకుందాం. సాల్ట్ ఎలా వేసుకోవాలంటే ఈ గ్రేవీకి సరిపడా మాత్రమే వేసుకోవాలి. ఇప్పుడేం చేద్దామంటే 1కి 4 సార్లు శుభ్రంగా కడుక్కున్న 1/2 కిలో మటన్ వేసుకుందాం. వేసుకొని ఈ ముక్కలకి ఈ మసాలా మొత్తం బాగా పట్టే విధంగా బాగా కలిపేసుకుందాం. ఈ విధంగా బాగా ముక్కలకి ఇచ్చాలన్నమాట. ఈ విధంగా ముక్కలకి బాగా మసాలాలు పట్టించిన తర్వాత మూత పెట్టి ఒక 5 నుంచి 10 నిమిషాలు లో ఫ్లేమ్ లో ఉడికించుకున్నాం. 5 నుంచి 10 నిమిషాలు ఉడికించుకున్నానండి. చూడండి, నీళ్ళంతా బయటకు వచ్చి ఇలా లో ఫ్లేమ్ లో మనం కాస్త ఉడికించుకుంటే ముక్క చాలా మెత్తబడుతుంది. ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత 1/4 లీటర్ నీళ్లు పోసుకుందాం. నీళ్లు పోసుకొని బాగా కలిపేసుకొని ఈ స్టేజ్ లోనే ఉప్పు కారం సరి చూసుకుందామండి. ఉప్పు కారం సరి చూసుకున్న తర్వాత నాకైతే ఉప్పు కారం పులుపు సరిపోయిందండి. ఇప్పుడేం చేద్దామంటే మూత పెట్టి 1/2 గంట లో ఫ్లేమ్ లో అలానే వదిలేద్దాం. అలా లో ఫ్లేమ్ లో ఉడికించడం వల్ల ముక్క మెత్తబడి జ్యూసీగా చాలా బాగుంటుందండి బిర్యానీ. మీకు అంత టైం లేదు అనుకుంటే మనం గ్రేవీకి వేసుకున్న 1/4 లీటర్ నీళ్ళల్లో 1/2 లీటర్ నీళ్లు పోసి 1/2 లీటర్ పక్కకు తీసేసుకొని కొద్దిగా అల్లం పేస్ట్ పక్కకు తీసేసుకొని కుక్కర్ లో వేసి 5 విజిల్ పెట్టుకుంటే సరిపోద్దన్న. కుక్కర్ లో ఉడికించుకున్న మటన్ ని గ్రేవీలో వేసి 5 నిమిషాలు ఉడికించుకుంటే ముక్కలు కూడా బాగా పట్టేస్తుంది ఉప్పు కారం. దాదాపు లో ఫ్లేమ్ లో 20 నిమిషాలు ఉడికించుకున్నాం. మరో స్టవ్ వెలిగించుకొని ఒక పాత్ర పెట్టేసుకుని అందులో 1.5 లీటర్ నీళ్లు పోసుకున్నామండి. ఇందులోకి 1.5 స్పూన్ సాల్ట్ వేస్తున్నానండి. ఈ ఎసరులో ఉప్పు ఏ విధంగా ఉండాలంటే మనం నోట్లోకి వేసుకుంటే గొంతులోకి కరకరలాడుతూ వెళ్ళాలి. సముద్రపు నీరు ఉన్నట్టు ఉండాలన్నట్టు. అప్పుడే మనకి రైస్ కు కావాల్సిన ఉప్పు అందుతుంది అన్నట్టు. ఈ విధంగా ఎసరు మరుగుతున్నప్పుడు 1కి 3 సార్లు కడిగి 1 గంట సేపు నానబెట్టుకున్న 1/2 కిలో బాసుమతి బియ్యాన్ని మరుగుతున్న ఈ ఎసరులోకి వేసుకుని అలా కాస్త మిక్స్ చేసి 50% రైస్ ఉడికించుకోవాలన్నట్టు. ఈ లోపు ఏం చేద్దామంటే మన గ్రేవీలో ముక్క ఏమాత్రం ఉడికిందో చెక్ చేసేసుకుందాం. నేను ఈ గ్రేవీ చిన్న బర్నర్ లోనే లో ఫ్లేమ్ లో ఉడికించుకుంటున్నానండి. చూడండి, సన్నటి మంట మీదే దాదాపు 25 నిమిషాలు ఉడికించుకున్నాం కదండి. చూడండి, మటన్ ముక్కలు మెత్తబడ్డాయి. చూడండి, 75% మటన్ మనకి ఉడికిపోయింది అన్నట్టు. మిగిలిన 25% మనం దమ్ పెట్టుకుంటాం కదండి, ఆ దమ్ లో ఉడికిపోద్ది అన్నట్టు. చూడండి, రైస్ కూడా మనకి ఉడికిపోతుంది. నేను పెద్ద బర్నర్ లో హై ఫ్లేమ్ మీద పెట్టి రైస్ ఉడికించుకుంటున్నానండి. మనకి ఈ రైస్ కూడా పెద్దదై డబల్ అయింది. చూడండి, ఇలా డబల్ అయిన బియ్యాన్ని కాస్త మనం అలా నలిపితే 2 ముక్కలుగా పగిలినప్పుడు అది 50% ఉడికినట్టేనండి. ఇప్పుడేం చేద్దామంటే
ఈ రైస్ ని ఒక పాత్ర పెట్టుకొని వంపేసుకుందాం. స్ట్రైనర్ ఉంటే స్ట్రైనర్ లో వంపుకోండి. ఈ గంజి మాత్రం పారబోయకండి, మనకి చాలా ఉపయోగపడుతుందండి. గంజి వంపేసుకొని తెచ్చేసుకున్నానండి. దీంతో పాటు వంపుకున్న గంజిని కూడా తీసి పక్కన పెట్టేసుకున్నాను అన్నట్టు. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ వంపుకున్న ఈ రైస్ ని గ్రేవీలోకి మనం వేసుకుందాం. ఈ విధంగా మనం ఉంచి పెట్టుకున్న రైస్ ని ఈ విధంగా వేసుకునేటప్పుడు కాస్త జాగ్రత్తగా వేసుకొని ఈ విధంగా నిలిపేసుకోండి. నీళ్ళు అయితే చాలలేదండి, మనకి గ్రేవీ చాలలేదు కాబట్టి ముందుగా ఉంచి తీసి పెట్టుకున్న గంజిని ఈ రైస్ కి లెవెల్ కి ఈ విధంగా నేను పోస్తున్నా ఇదే విధంగా పోసి ఈ విధంగా సర్దేసుకొని దమ్ వేసుకోవాలన్నట్టు. చూడండి, మనం ఎక్కడ ఫుడ్ కలర్ అనేది వాడలేదు, కానీ మనం వేసుకున్న మిరప్పొడిలో ఉన్న రంగే మన ఈ రంగులో మనకి బిర్యానీ వస్తుంది అన్నట్టు. కాస్త ఈ లెవెల్ కి వేసుకొని నీళ్లు పోసుకొని దమ్ వేసేసుకోవాలన్నట్టు. మూత పెట్టేసి దమ్ వేసుకుందామండి. దమ్ వేసుకొని 5 నిమిషాలు చుట్టూ ఆవిరి వస్తుందండి, అప్పుడు లో ఫ్లేమ్ లో పెట్టేసుకుందాం. లో ఫ్లేమ్ లో పెట్టేసుకొని 10 నుంచి 15 నిమిషాలు అలాగే వదిలేద్దాం. దమ్ము అణిగితే అద్భుతమైనటువంటి బిర్యానీ మనకు రెడీ అవుతుంది అన్నట్టు. సుమారు 10 నుంచి 15 నిమిషాలు లో ఫ్లేమ్ లోనే పెట్టి దమ్ వేసుకున్నానండి. ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక జల్లిగంటతో సైడ్ ఈ విధంగా లోపల దాకా పోనిచ్చుకోవాలండి. నీళ్ళు ఏమన్నా ఉన్నాయా, అడుగేమన్నా కట్టిందా చూసుకుంటే సరిపోతుంది. అడుగైతే ఏమి కట్టలేదు, నీళ్లు లేదు. ఇప్పుడు ఉప్పుగా ఉంటుందండి పైన రైస్. ఈ విధంగా తిరగేసుకోవాలి. ఈ విధంగా తిరగేసేసుకుని చూడండి, రైస్ ఎంత పొడి పొడిగా పలపలలాడుతూ ఉంది కదా. రైస్ అంతా ఒక పక్కకు తీసేసుకొని అడుగు నుంచి మనకి మసాలా ముక్కలు పైకి తీసుకోవాలన్నట్టు. పైకి తీసుకొని సర్వింగ్ ప్లేట్ లో సర్వ్ చేసుకోవడమే. ఈ విధంగా రైస్ అంతా పక్కకి తీసేసుకోవాలి. తీసేసుకొని అడుగు నుంచి ఈ విధంగా ముక్కలని పక్కకి తీసుకోవాలి. తీసుకొని మసాలాతో కూడిన ముక్కలను రైస్ మీద వేసుకొని సర్వ్ చేసుకోవడం. అద్భుతమైనటువంటి ఈ చెన్నై వెడ్డింగ్ స్టైల్లో వడి బిర్యానీ అంటారండి అక్కడ. ఈ బిర్యానీ చాలా అద్భుతంగా ఉంటుంది. ఒక్కసారి అంటే ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ లో తప్పకుండా తెలియచేయండి. ఎప్పుడు ఒకేలా కాక ఈ విధంగా కూడా బిర్యానీ ట్రై చేసి చూడండి. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా సులభంగా ఈ బిర్యానీ చేసేసుకోవచ్చండి. చూడండి ముక్క ఎంత మెత్తగా ఉడికిందో. మన ఛానల్ ని మొదటిసారి చూస్తున్నట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని నొక్కండి, అలానే బటన్ ని నొక్కండి. అప్పుడే నేను వేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ దాకా వచ్చేస్తుంది. ప్రేమతో వండి పెట్టండి. మీ కుటుంబ సభ్యుల ప్రేమను నిరంతరము పొందుతూ ఉండండి. మరో అద్భుతమైనటువంటి వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు. టేక్ కేర్. బై బై. జై హింద్.